హలో ఫ్రెండ్స్ అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవ్ కైడా. సో ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ. సో ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి, అట్లానే మీ ఆశీస్సులు నా మీద ఉండాలి. అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు అయితే వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం మా ఇంటి దగ్గర, అట్లానే కోడి కూడా పోయాలి. సో మేము ఏ టెంపుల్కి వెళ్తున్నాం ఏంటి అనేది మొత్తం వీడియోలో పెడతా. ముందుగా ఛానల్కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అందరు చూస్తారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మోటివేట్ అవుతుంది, కొంచెం మంచి మంచి వీడియోస్ ఇంకా నేను దగ్గర తీసుకొని వస్తాను. సో ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నాం. సో అదొకసారి మీరు చూసేయండి. సో లెట్స్ గో. ఇప్పుడైతే మనం టెంపుల్కి అయితే స్టార్ట్ కావాలా. ఇప్పుడు టెంపుల్ అయితే స్టార్ట్ అయినాం. సో ఇప్పుడు మా మమ్మీ ఇప్పుడు ఏ టెంపుల్కి మొత్తం చెప్తుంది. ఫస్ట్ ఏ గుడికి? మొత్తం 5 గుళ్ళ కాడికి పోవాలా. ఫస్ట్ పోషమ్మ తల్లి దగ్గరికి పోవాలి. ఇప్పుడైతే పోషమ్మ గుడికి వెళ్తున్నాము. తర్వాత నెక్స్ట్ గుడికి, తర్వాత పేరు. ఎవరి మనరు ఎల్లమ్మ ఎందుకని ఎలిగినావు, ఎవరి మనరు ఎల్లమ్మ ఎందుకని ఎలిగినావు, ఎల్లమ్మ ఎల్లమ్మ ఎవ చెటికిన బోనాలు ఎండి కళ్ళకు రకాలు లన్నగొలముల తనాలు పట్నం లస్కల సిగాలు ఆడి పాడ ఎవరు లేరు రేణికెళ్ళమ్మ. సో ఇప్పుడైతే పోషమ్మ దగ్గర అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ గుడికి ఇప్పుడు కట్టమైసమ్మకి వెళ్తున్నాం. ఇక్కడనే దగ్గరనే ఉంటుంది, ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే. సో నెక్స్ట్ ఆ టెంపుల్ తర్వాత ఆడిపోయినాక ఆడే ఎట్లుందో రోజు చూపిస్తా. ఈడ మాత్రం క్రౌడ్ ఎక్కువనే ఉంది. సో ఇప్పుడైతే ఆడికి పోదాం. ఇద్దరి జాన్ ఆ 2 గుళ్ళ కన్నా ఈడ మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈడ ఎక్కువ క్రౌడ్ ఉండదు. ఆడ కూడా టెంపుల్ మంచిగా ఉంటుంది కానీ ఈడ జర ఫ్రీ ఉంటుంది, మంచిగా దర్శనం చేసుకోవచ్చు, జల్దీ అయిపోతుంది. టైం కూడా ఎక్కువేం పట్టదు, మంచిగా ఉంటుంది. లోపల అమ్మవారు కూడా మీకు చూపిస్తుంది చూడరు, మంచిగా అనిపిస్తుంది జర. సో 3rd టెంపుల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ చలో 4th టెంపుల్. జల్దీ అయిపోతున్నాయి అసలు గుళ్ళు. 4th టెంపుల్ కాడ ఎంత పబ్లిక్ ఉంటుందో ఆడ కూడా ఎక్కువ ఉండదు, ఆడ కూడా ఉండకపోతే జల్దీ అయిపోతుంది. సో చలో 4th టెంపుల్ నెక్స్ట్, రైట్. సీ యూ ఇన్ 4th టెంపుల్. చలో బాయ్. 3rd టెంపుల్ అయిపోయింది, 4th టెంపుల్కి వచ్చారు. ఈడ కూడా క్రౌడ్ ఏం లేదు, ఇక్కడ మొత్తం ఖాళీ ఉంది. సో ఈడ కూడా జల్దీ అయిపోతుంది, 5 నిమిషాలు కూడా పట్టండి నాకు తెలిసి. పోయి మొక్కి వచ్చేస్తారు అంతే వాళ్ళు. సో మనమైతే ఈయన కూర్చున్నాం, వాళ్ళు పోయి రాగానే నెక్స్ట్ ఇక లాస్ట్ టెంపుల్ బల్కంపేట అనుకున్నా నాకు తెలిసి. సో బల్కంపేటలోనే ఎక్కువ లేట్ అవుతుంది. చూద్దాం ఈడెంతసేపు అవుతుంది, ఆడెంతసేపు అవుతుంది. చలో బాయ్. 2 hours later. సో ఫైనల్గా అయితే ఇప్పుడు లాస్ట్ బల్కంపేట టెంపుల్కి అయితే వచ్చినాం. లాస్ట్ టెంపుల్ ఇది. ఇంకేమైనా ఉన్నాయా అమ్మా? అయిపోయినాయా లాస్ట్ అయితే? సో మస్తు రోజుల నుంచి వద్దాం అనుకుంటే వీలు కాలే, కానీ అలా రావాల్సి వచ్చింది. ఏమన్నాడు?
మా డాడీ ఉన్నప్పుడు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వస్తారు మా బాబా. కార్ పార్కింగ్ ఏడు ఉంది ఇప్పుడు ఇక్కడ దొలాడుకొని. సో జల్దీ కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాం. అక్క ఎట్లా నొక్కుతున్నావు? ఎట్లా నొక్కుతుంది అక్క. ఏడుంది పార్కింగ్. సరే ఎన్నో అక్కడ కార్ పార్కింగ్ చేసుకొని అయితే పోయేద్దాం, జల్దీ కంప్లీట్ చేసుకొని దర్శనం కూడా. వాళ్ళు లేని ఏడా ఆపుతాం, ఎన్నో అక్కడ దొరికిన కాడనే పెట్టుకోవాలి ఇప్పుడు. సరే ఇప్పుడు గుడి కాడికి పోదాం, డైరెక్ట్ పోదాం. ఇప్పుడు చూద్దాం. కంప్లీటెడ్ అన్ని దేవుళ్ళ దర్శనాలు అయితే అయిపోయినాయి. 5 గుళ్ళు మొత్తం ఒకటే రోజులో కంప్లీట్ చేసినాం. 1:30కి స్టార్ట్ చేసినాం, 4:40 అవుతుంది టైం. మొత్తం 3 గంటలలో అన్ని దేవుళ్ళు కంప్లీట్ అయిపోయినాయి. సో వీళ్ళకి ఎట్లా అనిపించింది ఒకసారి వాళ్ళ ముఖాలలో చూడండి, మొత్తం వాడిపోయినాయి, ఎండకు వాడిపోయినట్టు. కోడి పిల్లలు అయినా టైర్లు ఒక్కొక్కరు. అలా ముఖాలు చూపి మీ ఫీలింగ్ చెప్పారు, ఎట్లా అనిపించింది అలా? మంచిగానే అనిపిస్తుంది పొద్దున్న నుంచి మొత్తం. కదా కారు నడుపుడు పక్క కొట్టు, నేను అన్నం తినలే పొద్దున్న నుంచి, ఏం తినలే. ఆకలి అవుతుంది నాకు. చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకు ఉండదు హ్యాపీగా? చాలా హ్యాపీగా ఉంటావు నువ్వు. వేస్తుంది. చాలా టైం అయితే 4:30 అవుతుంది. సో బాయ్, వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. అండ్ ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. అట్లనే వీడియోస్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. అందరూ బోనాల పండుగ మంచిగా ఎంజాయ్ చేయరు, తాగుర్రి, తినర్రి, ఎంజాయ్ చేయరు. రైట్.